ప్రభు ఎవరు అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ముందు అసలు ప్రభు అనే పదానికి అర్థం ఏంటో ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిఘంటువుల ప్రకారముగా ప్రభు అనే పదానికి అనేక అర్థాలు ఉన్నటువంటి ఒక విస్తారమైనటువంటి పదము ప్రభు. అంటే ప్రభు అనే పదానికి నానా అర్థాలు ఉన్నాయి. ప్రభు అంటే సృష్టికర్త, యజమాని, పాలకుడు, పోషకుడు, దేవుడు అనే అర్థాలే కాకుండా ప్రభువు అంటే దేవుడు, చక్రవర్తి, అధికారి, ఉన్నతమైన హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, బోధకుడు, కాపరి అనే తదితర అర్థాలు కూడా ప్రభు అనే పదానికి ఉన్నాయి. మొదటి విషయం, బైబిల్ పాత నిబంధనలో ముఖ్యంగా మోషే ధర్మశాస్త్రంలో ప్రభు అన్న పదం ఏ విధంగా వాడబడినది. ఉదాహరణకి బైబిల్లోని మొట్టమొదటి గ్రంథము ఆదికాండము 19వ అధ్యాయము 1-2 వాక్యాలను చూసినట్లయితే, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దైవదూతలు సోదామునకు చేరున్నప్పటికీ లోతు సోదాము యొక్క గవని వద్ద కూర్చొని ఉండెను. లోతు ఆ ఇద్దరు దైవదూతలను చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి వారికి సాష్టాంగ నమస్కారము చేసి ప్రభువులారా అని పిలవటం జరిగింది. ఇక్కడ ప్రవక్త అయినటువంటి లోతు దైవదూతలను చూసి ప్రభువులారా అని పిలుస్తున్నాడు. అయితే ఇక్కడ ఏ ఉద్దేశంతో, ఏ అర్థంతో దైవదూతలని లోతు ప్రభువులారా అని పిలుస్తున్నాడు అన్న విషయము మనం గమనించాలి. మరొక విషయం చూసుకున్నట్లయితే ఆదికాండము 45వ అధ్యాయము 9వ వాక్యంలో యోసేపు మాట్లాడుతున్నాడు. ఏమని? దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను. యోసేపు ఐగుప్తు దేశమంతటికి ప్రభువు. ఏ ఉద్దేశంతో, ఏ అర్థంతో యోసేపుని ఐగుప్తు దేశమంతటికి ప్రభువు అని వాడబడినది? ప్రభువు అనే పదానికి ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి అన్న అవగాహన లేనటువంటి వారు, ఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి ప్రభు అనే పదానికి ఏ అర్థాన్ని ఇవ్వాలి అన్న అవగాహన లేనటువంటి వారు, ప్రభు అనే పదానికి కేవలం దేవుడు అనే అర్థాన్నే తీసుకునేటటువంటి వారు, కేవలం దేవుడు అనే అర్థం మాత్రమే ఉందని భావించేటటువంటి వారు ఎక్కడైనా, ఏ సందర్భంలో అయినా, ఎవరిని ఉద్దేశించైనా ప్రభు అన్న పదం వాడబడితే దానికి దేవుడనే అర్థాన్ని కల్పించి నిజ ప్రభు, అసలు ప్రభు విషయంలో గందరగోళానికి గురైపోయారు.